చిగురించెను చూడుము. అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను పాటించక ప్రభు మాటలు వారలు. పాటించక ప్రభు మాటలు వారలు నీటిలో మునిగిరి. పాఠము నీకిది నీటిలో మునిగిరి. పాఠము నీకిది. అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము క్రైస్తవ చిగురించెను చూడుము. మోయాబీరాలు ఒక అన్యురాలు ఒకప్పుడు చరిత్రలో ఆ బంగారు తల్లి రెక్కల కిందకు వచ్చిందండి. అన్యురాలు ఆమె, శపించబడిన జనాంగము. తన సొంత ప్రజలు రాలా. చూడండి ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. సంపూర్ణ బహుమానం ఏందండి? ఆమె గర్భములో నుంచి దావీదు యేసయ్య వచ్చాడు రెక్కల కింద. Whereas these people, in spite of many warnings, ఎన్ని ఆయన హెచ్చరికలు చేసినా they did not come under the రెక్కల కిందకి రాలా. come under the wings of Jesus Christ. అనుకుంటున్నారా మీరు రెక్కలు తెరిచి పెట్టుకుంటాడని? లోబడనోళ్ళని ప్రజల కొరకు దినమంతయు నా చేతులు చాపుకొని ఉండాను. ఎంతసేపు చాపుకొని ఉంటాడు ఆయన? 33.5 సంవత్సరాలు ఉన్నాడు దేవుడు. 3.5 సంవత్సరాలు ఆయన రెక్కలు చాపుకొని రండి రండి అంటే రాలేదే. మళ్ళీ దీన్ని మత్తయి ఎన్నో మారులో చేర్చుకున్న వలెను అని ఉంటుంది కానీ మీరు వెళ్ళకపోయి ఇదిగో ఇదిగో అంటే ఒక ముఖ్యమైన స్టేట్మెంట్ చేస్తున్నాడు యేసు ప్రభు. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది నా ఇల్లు కదా, మీ ఇల్లు అయిపోయింది. నిష్ప్రకారం చేసుకున్నాను. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం ఇది. అనేక మందిని మీరు వెళ్ళి రెక్కల్లోకి పిలవాలా మీరు. కోడి తన రెక్కల కింద పిలిచి ఎన్నోసార్లు పిలిచి వదిలిపెట్టారు. మీ ఇల్లు మీకు విడువబడి ఉంది. ఏం తెలిసిందా? 70వ సంవత్సరంలో ఆలయం కూలిపోయిందండి. 46 సంవత్సరాలు కట్టిన
దేవాలయము రాయి మీద రాయి లేకుండా పడిపోయింది. లేదండి ఇప్పుడు ఆలయం. విచారకరమైన మాట ఏంటంటే 24వ అధ్యాయం మొదటి వచనం, యేసు దేవాలయములో నుండి బయలుదేరి వెళ్ళిచుండగా, వెళ్ళిపోయాడండి ఆయన, మళ్ళీ రాలా. దేవాలయమును విడిచిపెట్టాడండి యేసు ప్రభు. ఎందుకంటే ఆయన మాట వినలా. దేవుని ఆలయములో దేవునికి స్థానము లేదండి. దేవుని ఆలయములో దేవుడు లేడండి. అప్పుడు ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చని. ఎందుకంటే ఒక వింతది, వన్ ఆఫ్ ది వండర్స్ ఆఫ్ ద వరల్డ్, ద టెంపుల్ ఆఫ్ జెరూసలేం హెరోదు కట్టించాడు పేరు కోసం. చూడయ్యా రాళ్ళు ఎట్టుండయో, కట్టడములు ఆయనకు చూపిస్తున్నారు. చూడయ్యా చూడయ్యా. నేను ఆ దేశం పోయినప్పుడు చూసా రాళ్ళుగా ఒక రాయి కూడా, ఒక్క రాయి ఉందండి. ఒక రాయి మరి 40 అడుగులు ఉంటుంది. లావు రాయి ఎలా కట్టారో తెలియదు. ఒక రాయే ఉంది. చూశాను, మోడల్గా చూశాను ఒక రాయి. అలాంటి ఎన్నో రాళ్ళు, ఆ రాళ్ళు లేవు. ఏం చేశారు? తీసుకెళ్ళిపోయి రోమిలు తీసుకెళ్ళి ఉంటారు. యేసు దేవాలయములో నుండి బయలు వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఈ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చు. అందుకు ఆయన యేసు నోట్లో మాటలండి, నా బైబిల్ ఎర్రక్షరాలతో వ్రాయబడింది. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో చెప్పుచున్నాను కాదు, నిశ్చయముగా ఆయన మాట నెరవేరింది కదా. ఆ ఆలయం లేదు, యేసు వదిలిపెట్టేసి. 3వ వచనం, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు, నీ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తును అని చెప్పి పలువురిని మోసపరుస్తారు. నేనే క్రీస్తు అంటే ఏంది? క్రీస్తు అంటే అర్థమైంది. మేమందరూ అభిషక్తులను వస్తున్నారు ఇప్పుడు. ఆయన పేరే ఎంత మోసగాడండి వాడు, సైతానుడు. అందరు అభిషక్తులే, మేము అభిషక్తులు, అందరికి అభిషేకం, వందల మంది. వాడు మోసమండి. నేనే క్రీస్తు అంటే వాడు అంటాడు, పేరు పెట్టుకున్న కాదు, హూ ఎవర్ బేర్స్ దట్ రెవరెండ్ ఆర్డినేషన్, రక్షణ లేకుండా, జీవితం లేకుండా వాళ్ళు అన్నమాట. అనేకులు వస్తారు, జాగ్రత్త. వాక్యం రాదు, ఏం రాదు వాళ్ళకి, రక్షణ కూడా లేదు వాళ్ళకి. అనేకులు మోసం చేస్తారు, జాగ్రత్త. చెప్పాడండి యేసయ్య. కీర్తన 111 9వ వచనం 1, 2, 3, 4 లైన్లో, ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఇంగ్లీష్ బైబిల్లో హిజ్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెంట్. హిజ్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెంట్. ఇంగ్లీష్ బైబిల్లో రివైజ్ స్టాండర్డ్ వర్షన్, పాత బైబిల్లో, కొత్త బైబిల్లో మార్చారు. సైతాన్ దాన్ని కూడా మార్చేశారు. హిజ్ నేమ్ ఈజ్ హోలీ అండ్ రెవరెంట్. రెవరెంట్ ఆయన పేరండి. ఎట్లా పెట్టుకుంటామండి మనము? నాకు భయం వేస్తుందండి. చాలామంది నా పేరు పెడుతున్నారు, టీవీలో కూడా తీసేసాను, నా పేరు రెవరెంట్ తీసేయమని చెప్పా. దేవుడు నాకు బయలుపరిచాడు అది. ఇట్ వాజ్ ద రెవల్యూషన్ గివెన్ బై గాడ్. రెవరెంట్ ఈజ్ గాడ్స్ నేమ్. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచారు. 24 అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు కనపరచెదరు. మాథ్యూ హెన్రీ అనే భక్తుడు 6 గంటలు మోకాళ్ళుని ప్రార్థన చేసి 6 గంటలు కామెంటరీ రాశాడు, 6 వాల్యూమ్స్. మాథ్యూ హెన్రీ
అని ఏమన్నాడంటే కనుపరచు. దే షో మిరకల్స్ బట్ దే డో నాట్ డూ మిరకల్స్ అనేకమైన ఒకటే సూచక్రియ ఏంటంటే పాపి రక్షణ పొంద సూచక్రియ ఇంక వేరేది లేదండి. డబ్బులు పోవటం కాదు, దెయ్యాలు పోవటం కాదు, పాపి రక్షణ పొంద. దట్ ఈస్ ద సైన్. మారు మనసు పొందాలి. ఒక పాపి విషయమై పరలోకములు ఎక్కువ సంతోషం, ఆత్మలు సంపాదించాలి. దట్ ఈస్ ద మిరకల్ ఆఫ్ మిరకల్స్. జబ్బులు పోవటం కాదండి. యేసుప్రభు అంటాడు చూడండి, లూకాసు వార్త 10:17, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూసి ఇదిగో అంటే ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేస్తున్నాడు. పాములు తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద నీకు అధికారము అనుగ్రహించున్నాను, ఏది మీకెంత మాత్రం హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. మీటింగ్లో ఎంతమంది పేర్లు వ్రాయబడదండి. దయ్యాలు రోగాలు బాగా అవటం కాదండి. మోసం చేస్తున్నారండి సైతాను. మాథ్యూ 1 అంటాడు వాళ్ళు చేయరు, చూపిస్తారు. దే షో మిరకల్స్ బట్ దే డూ నాట్ డూ మిరకల్స్. అవన్నీ మిరకల్స్ కాదండి. ద గ్రేటెస్ట్ మిరకల్ ఈస్ పాపి రక్షణ పొందటం. నువ్వు రక్షించాలి కొంతమందిని. జబ్బులు బాగు చేయటం కాదు, రోగాలు బాగు చేయటం కాదు. చెయ్యొచ్చు, అది బాగవుతాయి. ఆయన విశ్వాసమును బట్టి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. విశ్వాసం, క్రీస్తు మీద విశ్వాసం స్వస్థపరుస్తుంది, కానీ వాళ్ళు కాదు. ప్రభు అన్నాడు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. విశ్వాసము, క్రీస్తునందు విశ్వాసం స్వస్థపరుస్తుంది, కానీ వాళ్ళు కాదండి. వాళ్ళకేమో వచ్చండి. డోంట్ బిలీవ్ దాట్. గొప్ప సూచక్రియ పాపి రక్షణ బంధం. దాని పేరు జీవ గ్రంథంలో వ్రాయబడాలి, అదన్నమాట. మళ్ళీ మత్తయి సువార్త 24లో 3వ వచనం, ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్ద ఏకాంతముగా వచ్చి ఎప్పుడు నీ రాకడా, అదిగో రాకడా, ఇంకా యేసు ప్రభు చనిపోలా. బట్ దే వర్ ఆస్కింగ్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ రాకడా, ఈ యొక్క సమాప్తి, ఇదంతా సమాప్తం అయిపోద్దండి. లోకం కాల్చేస్తున్నారండి. దేవుడు మూలుగుతుందండి భూమి. అయ్యా దేవుడా నన్ను సృష్టించేవి కదా, ఎందుకు శపించావయ్యా? ఆదాము నువ్వు శపించకుండా నన్ను శపించేవే, నాకు విడుదల దయచేయ్యని ఈ భూమి మూలుగుతుందంట. అయ్యా సర్పాన్ని గద్దించాడు, నువ్వు ప్రాకుతావు, పొట్టతో ప్రాకుతావు, నీవు మట్టి తింటావు. స్త్రీని కూడా నీ యొక్క ప్రసవ వేదన ఎక్కువ చేస్తాను, నా మాట వినలేదు కాబట్టి. ఆదామును చూశాడండి. ఆదాములో ఎవరు కనపడుతున్నారు? ఆదాములో అబ్రహాము కనపడుతున్నాడు, దావీదు కనపడుతున్నాడు, కొడుకు కనపడుతున్నాడండి, కడపటి ఆదాము. అయ్యో నేను ఈ ఆదాముని వీడిని ఎట్లా నేను శపించాలా అనుకొని, ఆదామా ఎట్లా శపించేదిరా నిన్ను? నా కొడుకు కనపడుతున్నాడు రా, నీ నిమిత్తము నేలను శపిస్తున్నాను. ఇప్పుడు ఏడుస్తుందండి నేల, ఈ భూమి ఏడుస్తుందండి. రోమా 8:22, సృష్టి యావత్తు, ద హోల్ క్రియేషన్, మాటతో సృజించబడినటువంటి సృష్టి యావత్తు అంటే ద హోల్ క్రియేషన్. ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. తర్వాత 20లో
ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదును అను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరుచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుతుందంట విడుదల కొరకు. ఏడుస్తుందండి సృష్టి. యేసయ్య ఏడుస్తున్నాడండి, నువ్వు ఇంకా రాలేదని, రెక్కల కిందికి రాలేదని. ఎందుకు ఏడిపిస్తారండి? మనందరూ రక్షణ పొందితే ఈ సృష్టికి విడుదల కలుగుద్దంట. చూడండి, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశము మొదట భూమియు గతించిపోయిన, సముద్రం ఇక లేదు. కొత్త ఆకాశము కొత్త భూమి, కొత్త భూమి, క్రొత్త భూమి. ఆ భూమి మీద నువ్వు ఉంటావా? 5వ వచనములో, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు యేసయ్య, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఐ మేక్ ఎవ్రీథింగ్ న్యూ. కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త యెరూషలేము పట్టణం, కొత్త యెరూషలేము పట్టణం రాశారుగా. చూడండి 2వ వచనములో, మరియు నూతనమైన యెరూషలేము నా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. పెళ్లి కుమార్తెలంటే అలంకరించుకొని ఆ పట్టణం వస్తుందంట. కొత్త ఆకాశము, కొత్త భూమి, కొత్త పట్టణంలోనే ఉండాలంటే కొత్త జన్మ పొందాలా? కొత్త జన్మ లేని వాళ్ళు అందులో ఉండరండి. నికోదేముతో అంటాడు యేసయ్య, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడలేరు. అన్లెస్ యు ఆర్ బోర్న్ అగైన్ యూ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నాకు అదేనండి భారం. మీరు విడిచిపెట్టబడతారేమో నాకు భయం వేస్తుందండి. సాతాను మోసంలో పడి భారం అండి, భారం. పౌలు భయం నాకు కూడా పట్టుకుందండి. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, దేవ ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఆసక్తి, ఫెర్వెన్సీ, ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పింపవల్లని మిమ్మల్ని ప్రదానము చేస్తుంది. ఇంకా పెళ్ళి జరగల. ఎప్పుడైంది ప్రదానం? ఎప్పుడో దేశ ప్రభుడు సొంత రక్షకునికి అంగీకరించి బాప్తిసం పొందావో ఆయనతో ప్రధానం. అలంకార భాష అండి ఇది. అర్థమవటానికి ఆ భాషలో రాశారు. మన పెళ్లి కుమార్తె పవిత్రురాలైన కన్యకనుగా. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరిపేస్తాడు వాడు. క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమని భయపడుచున్నాను. అది ఎవరి సర్వెంట్ ఆఫ్ గాడ్ షుడ్ హ్యావ్ దట్ ఫియర్. భయపడాలా, జారిపోతారేమని భారం ఉండాలా. భయపడుచున్నాను అన్నాడు పౌలు. 13వ వచనం, ఎలాగనగా క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని ఉండి దొంగ అపోస్తలులు, దొంగ సేవకులు అన్నమాట, మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులు. Satan is sending so many pastors and evangelists, God's servants అని పేరుతో he is sending, he is reproducing. వాని పరిచారకులు ఉండారండి, వాని పరిచారకులు. అందుకే నాకు భయం వేస్తుందండి. చాలామందిని మోసం చేశాడండి పాస్టర్లు, సాతాను. డబ్బు ఆశ చూపించారండి. డబ్బు ఆశ చూపించి అందరూ నాశనం అయిపోయారండి. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారండి.
కొంతమంది ఇళ్ళు అమ్ముకున్నారండి, లక్షల లక్షల కోట్లు. నాకు తెలిసిన వాళ్ళు, నాకు గుండె పగిలిపోయిందండి. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారండి చాలామంది పాస్టర్లు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. పాత నిబంధన గెహజీ అని వాడు డబ్బుకు ఆశపడి కుష్ఠు రోగం సంపాదించుకున్నాడు. ద హోల్ ఫ్యామిలీ వాజ్ డెస్ట్రాయ్. లెప్రసీ అంటుకుందండి డబ్బు. ఇస్కరియోతు యూదా వాడు ఉరేసుకొని చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. డబ్బు అండి, డబ్బు ఆశ. ఎందుకని డబ్బు యేసయ్య అన్నాడు కదా, నీ ప్రతి అక్కర తీరుస్తానన్నాడు. ఆశ, దురాశ. నీ ప్రతి అక్కర తీరుస్తాను అబద్ధం ఆడండి ఆయన. God shall supply all your need according to his riches in glory by Christ Jesus. క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యమును బట్టి మీ ప్రతి అక్కర తీరుస్తాను సేవ చేసేవాళ్ళు. అది నా వాగ్దానం అండి. దట్ ఈస్ మై బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ అండ్ ATM కార్డ్. ఈ రోజు వరకు నా అక్కర తీరుస్తాను. కనుక వాని సాతాను పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. క్రియల చొప్పున. Their end will be terrible. God will punish them. దొంగ బోధకులు అడుగు తినటానికి పోతున్నారండి, సేవకులు ఇంటింటికి పోయి. మహారాజు బిడ్డలు ఎట్లా ఉండాలండి? సంఘములో బిడ్డలు రాజులైతే పాస్టర్ రాజులకు రాజులాగా ఉండాలయ్యా. అడుగు తినకూడదయ్యా. ఎవరిని అడగలేదండి. యేసయ్య కుమార్ ప్రభు ఆయన అడగను కూడా అడగనండి. నేను అడగకుండా నా ఆకలి తీరుస్తాను. అది కావాలి, ఇది కావాలి, అడగనండి నేను. ఆయనకు తెలుసు కదా నీ సేవ నేను చేస్తానండి. ఆయన రాజ్యము నీతి మొదట వెతకండి. అన్నీ 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 సమస్తం అనుగ్రహిస్తాను. నమ్మాలా? విశ్వాసం. విశ్వాసంతో బ్రతుకుతాము. We live by faith in Jesus Christ, our Father, our Daddy. అది విశ్వాసం. మోసం చేస్తారండి. మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. దొంగ బోధకులు వస్తున్నారండి అడుక్కు తింటానికి. మనం వాళ్ళ ఇంట్లో చేర్చుకుంటున్నాం, బాగా చూసుకొని డబ్బులు ఇస్తున్నాం. అపవాది యొక్క మోసములో పడకూడదు. సేవకులు పడ్డారు. అందుకని నేను వీళ్ళని తయారు చేస్తాను. యవనస్తులు తయారు చేస్తున్నా. ఒంగోలు మిషనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ యవనస్తులను తయారు చేస్తాను. అంత్యకాలమున ఆత్మ కుమ్మరిస్తాను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు. మా బిడ్డలు ప్రవచించాలని వాళ్ళని ప్రిపేర్ చేస్తాను నేను. యాజ్ ప్రాఫిట్స్, ప్రవక్తలుగా తయారు చేయాలి నా కోరిక. బిడ్డ 3 నెలలు బిడ్డ. ఇందాక వెళ్ళి ప్రేయర్ పెట్టుకున్నాం, కృతజ్ఞత. వాళ్ళ అమ్మ నాన్నగా చెప్పాను, నీ కూతుర్ని ప్రవక్త చేయండి. చేస్తామన్నారు వాళ్ళు. యువర్ డాటర్ షుడ్ బికమ్ ఏ ప్రాఫిటెస్ అన్నారు వాళ్ళు. నా కూతుర్ని మేము ప్రవక్తగా చేస్తాం. ఎండ్ టైమ్ చిల్డ్రన్. దేవుని బిడ్డలారా, యేసయ్యా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, వస్తున్నాడు తొందరగా. అపవాది మాటలు వినబాకండి. యూ మే కమ్ ఎట్ ఎనీ టైం. నేను ఈ క్లాసులు తీసుకునేటప్పుడు ప్రభు వస్తాడేమో నాకు భయం వేస్తుంది. అంత రెడీ అయిపోయింది, పట్టణం రెడీ అయిపోయింది తెలుసా. ఇక స్థలం సిద్ధపరిచి వస్తా అన్నాడు. చూశాడు ఆ పట్టణం? చూస్తారా? ప్రకటన 21వ అధ్యాయము 2వ వచనము. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, అబ్బా, భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తెలే సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. అబ్బా, 10వ వచనం. ఆత్మవశుడునై నన్ను ఎత్తైన గొప్ప పర్వతమే తీసుకుని పోయి యెరూషలేమున ఆ పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపాను. దాని ఎందలి వెలుగు, దాని ఎందలి వెలుగు ధగ ధగ మెరయు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. దాని ఎందలి వెలుగు ధగ ధగ మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి. అందులో ఉంటావా నువ్వు? ఆ ఇంట్లో ఉంటావా? అయిపోయిందండి ఇల్లు, కానీ నువ్వు ఇంకా రెడీ కాల.
దగదగ మెరిసెడి నూతన నగర నివాసము మాదగును బంగారు వీధుల గంతులు వేయుచు భజించెదు మా ప్రభువుని భజించెదు మా ప్రభువుని. బంగారు వీధుల గంతులు వేయచ్చు భజయింతం అంటే పాటలు పాడకాలి. దగదగ మెరిసెడి నూతన నగర నివాసం మాదవుతుంది. బంగారు వీధుల గంతులు వేయచ్చు భజించదు నా ప్రభు. ఆ పట్టణం చూపించాడండి నాకు కూడా. బంగారు పట్టణం, బంగారు వీధులు. ఉంటావా నువ్వు అక్కడ? ఏసైనాకి అపవాది మోసంలో పడకూడదు. అందరూ వెళ్ళిపోయారు. ఏసై రెక్కల కిందకు రాలి చిన్న మంద భయపడదు. ఒలీవ కొండ మీద తీసుకెళ్ళి ఆ 12 మందితో మాట్లాడినాడు. నేను త్వరగా వస్తున్నాను యెరూషలేం. దాని కెపాసిటీ అని తెలుసు. యెరూషలేం దేవాలయం 2,10,000 మంది. వాళ్ళకి లేదండి ఆ భాగ్యం. ఒలీవ కొండ మీద చర్చి పెట్టాడు యేసయ్య. మత్తయి సువార్త 21వ అధ్యాయం వాక్యం ముగిస్తున్నా నేను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. యేసయ్య వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి వారిని విడిచిపెట్టాడండి. యెరూషలేముని, ఆలయాన్ని, అక్కడి సేవకులను అందరినీ విడిచిపెట్టాడండి. అలా భయంకరమైన మాట అండి అది. లెఫ్ట్ దెమ్. మాట వినలేదు కదా. యెరూషలేము ప్రజలను, సొంత ప్రజలను, దేవాలయమును, పెద్దలను, ప్రధాన యాజకులను విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకి వెళ్ళి అక్కడ బస చేశాడు. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ లేదండి. చంపేస్తారేమో, చంపేయచ్చు. 2 సార్లు రాళ్ళతో కొట్టాలనుకున్నారు కదా యేసయ్యని. They had no security in his own place. వారిని విడిచి. This is one of the saddest statements in the Bible. One of the saddest statements in the Bible. విచారకరమైన మాట. విడిచిపెట్టాడంటండి ఆయన యెరూషలేముని. బేతనీయ గ్రామానికి వెళ్ళి అక్కడ బస చేశాను. ఈనాడు గృహాల్లో మనం కోటాలు పెట్టాలా? ఆయన యెరూషలేమును వదిలిపెట్టినాడు. బేతనీకి వెళ్ళి అక్కడ బస చేసింది. అక్కడికి ముందుగా బేతనీయుల వాళ్ళ మన గృహాలు. ఒలీవ కొండ మీదకి వెళ్ళి యేసయ్య వాక్యం బోధించినాడు. దానికి ఈనాడు దేవుని రెక్కల కిందకు రావటం లేదండి. రెక్కల కిందకి రావాలా? చిన్న మందను తయారు చేస్తున్నాడు ఆయన. చిన్న మంద భయపడద్దు, ఒక రాజ్యం మీకు అనుగ్రహించిన ఒక తండ్రికి ఇష్టమై ఉన్నది. ఒక చిన్న మందను నేను తయారు ఒంగోలు మిషనరీ బ్యాప్టిస్ట్ చర్చ్. బిడ్డలు బాగా వచ్చి వాక్యం వింటున్నారు. రాకడికి ముందుగా ఒక చిన్న మందను తయారు చేయాలని అనుకున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, నీ పాదాల యొద్ద కూర్చొని మీ దగ్గర నేర్చుకున్నాం తండ్రి. మా మాటలకి ప్రాణము లేదు, ఒట్టి మాటలు, ప్రాణము లేని మాట. ఈ మాటలు నిత్య జీవపు మాటలు ప్రభువా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నా యొద్దనుటకు తీసుకొని పోతాను. నీ దగ్గర ఉండాలంటే మేము ఈ లోకము నుంచి విడిచిపెట్టబడాలా, విడుదల పొందాలా తండ్రి. మీరు నా వాక్యం వద్ద నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైంది సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా, లోకము నుంచి స్వతంత్రులుగా చేస్తారు తండ్రి. స్వాతంత్రం వచ్చినప్పుడు మేము ఆకాశమునకు మేము ఎగిరిపోతాం, నీతో ఉంటాం సదాకాలం. మరల వచ్చి నా యొద్దకు తీసుకొని పోతాను. నువ్వు వచ్చిన మేము సిద్ధముగా ఉండటానికి సహాయం చేయమని, ఈ వాక్యం మా హృదయంలో ఫలింపు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.